హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు ఏ విధంగా అయితే బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్ మీకు చెప్పాను అదే విధంగా రావడం జరిగింది. నేను అన్అఫిషియల్ ఓటింగ్ అని చెప్పా, కానీ బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ దగ్గరగా ఉంటుంది. మ్యాక్సిమం ఉంటే 1% తేడా ఉండొచ్చు అని మీకు చెప్పా. అదే నిజమైంది, చూసారా? అయితే నేను వీడియో చేయలేకపోయినా ఫ్రెండ్స్, నా గొంతు కొద్దిగా నొప్పి రావడం వల్ల నేను వీడియో చేయలేకపోయా. డబుల్ ఎలిమినేషన్ అని ఉంటుందని తెలుసు, కానీ నాకు గొంతు రాలే, అందుకోసం ఎలిమినేషన్ గురించి చెప్పలేకపోయా. సారీ ఫ్రెండ్స్. ఈరోజు సండే రోజు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయింది ఆయన గౌరవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది, ఎలిమినేషన్ కావడం జరిగింది. 100% గౌరవ్ ఈరోజు ఎలిమినేషన్ ఖచ్చితంగా. నేనైతే ప్రతి వీక్ ఏ విధంగా ఎలిమినేషన్ ఎవరైతారా అని చెప్పానో వాళ్ళే అయ్యారు. ఈ వీక్ కూడా గౌరవ్ ఖచ్చితంగా వెళ్ళిపోయాడు. నేనేమని చెప్పినా, లాస్ట్ బాటం వచ్చేసి నిఖిల్, గౌరవ్ ఇద్దరే ఉన్నారు. ఇద్దరిట్లో ఒకరు వెళ్ళిపోవచ్చు అని చెప్పా, కానీ డబుల్ ఎలిమినేషన్ వల్ల ఇద్దరు వెళ్ళిపోయారు. ఎందుకంటే లిస్ట్లో వాళ్ళకి ఓట్లు రాలేదు, ఎక్కువ ఓట్లు పడలేదు. కానీ నిఖిల్ మాత్రం సూపర్ ప్లేయర్, సూపర్ గేమర్ కూడా, మంచి వ్యక్తి కూడా ఆయన. అట్లాంటి వ్యక్తికి ఓట్లు రాలేదు పాపం, మనం ఏం చేయలేము మన చేతిలో. చాలా వరకు ఆయన పోరాడిండు, కానీ చివరికి రాజు అయినా కూడా ఆయనకు ఓటింగ్ అనేది లేదు. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు చివరి వరకు అయితే ఉండరు. మ్యాక్సిమం విన్నర్ అయిన అవకాశాలు కూడా లేదు కాబట్టి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి ఆయన ఎలిమినేట్ కావడం జరిగింది. కానీ ఈరోజు మాత్రం 100% రాసి పెట్టుకోండి, గౌరవ్ ఖచ్చితంగా ఎలిమినేషన్ అవడం ఖాయం అయిండు, వెళ్ళిపోయింది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుంచి. కాబట్టి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నిన్న శనివారం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. అయితే ఈ వారం ఏకంగా 10 మంది నామినేషన్స్లో ఉండడం తెలిసిందే మనందరికీ. హౌస్ మొత్తం నామినేషన్స్ రావడం జరిగింది. ఇమానియల్కి ఒక్కడికి ఇమ్యూనిటీ పవర్ కింద ఆయన సేవ్ కావడం జరిగింది. అందరు హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఈసారి నామినేషన్స్లో రావడం జరిగింది. ఈ నామినేషన్స్లో ఈ వారం కెప్టెన్ ఇమానియల్ మాత్రమే పక్కా తప్పుకున్నాడు. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ కింద తనుజ కూడా ఈ వారం ఓటింగ్లో లేదు కాబట్టి ఆమె కూడా ప్లస్సే. దీంతో వీళ్ళిద్దరూ మినహా మిగిలిన వారందరూ గార్డెన్ ఏరియాలో ఎలిమినేషన్ ప్రక్రియ కోసం నిలబెట్టడం జరిగింది నాగార్జున గారు. అయితే వీరందరూ నిఖిల్ ఎలిమినేట్ కావడం జరిగింది. దీంతో సంజన బాగా ఎమోషనల్ అయింది. కెప్టెన్సీ టాస్క్లు నిఖిల్కి సంజన సపోర్ట్ చేయకుండా తనుజకి చేసింది. దీనివల్ల నిఖిల్ గేమ్ నుంచి అవుట్ అయ్యాడు. లేకపోతే కెప్టెన్ అయ్యి ఇమ్యూనిటీ ద్వారా సేవ్ అయి ఉండేవాడు ఈ వారం. పాపం నిఖిల్ ఇది సంజన చేసింది కాబట్టి సంజన ఏడ్పు బాగా బాధపడడం జరిగింది నిన్నటి షోలో. ఎందుకంటే సంజన వల్లనే నిఖిల్ హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అతను కెప్టెన్ కాకుండా సంజన చాలా వరకు అడ్డుకుంది. ఇమ్యూనిటీ పవర్ కోల్పోయాడు నిఖిల్, దీనివల్ల అతను హౌస్లో నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనుజ ఆల్రెడీ ఆమెకి ఓటింగ్ బాగా ఉంది కాబట్టి ఆమెకి అవసరం కూడా లేదు. నిఖిల్ ఖచ్చితంగా అవసరం అది, కానీ సంజన దాన్ని అర్థం చేసుకోలేకపోయింది, ఆ గేమ్ని అర్థం చేసుకోలేకపోయింది. ఆమె తనుజకే సపోర్ట్ చేసింది. అదే నిఖిల్కి సపోర్ట్ చేసినట్టయితే ఇమ్యూనిటీ పవర్ నిఖిల్కి వచ్చేది. ఖచ్చితంగా నిఖిల్ గారు సేవ్ అయ్యేవారు, ఈ వారం హౌస్లో ఉండేవారు. కానీ సంజన గేమ్ని అర్థం చేసుకోదు, అదే వచ్చింది ఆమె కాడ. గేమ్ అనేది అర్థం చేసుకోవాలి ఫస్ట్. మెయిన్ ఎవరు సేవ్ అవుతారు, ఎవరు సేవ్ గారు, ఎవరు వీక్గా ఉంటారు, ఎవరు వీక్గా లేరు అనేది ముందర అర్థం చేసుకొని వాళ్ళకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. సంజనాకి ఇదే ఉండదు, మాట్లాడుతుంది, లాస్ట్కి ఒక మాట ఆఫ్టర్ ఆల్ అనేస్తుంది. మాట్లాడాలంటే ఆర్గ్యుమెంట్ చేయాలి, కానీ అవతల వాళ్ళని అవమానించకూడదు. ఆఫ్టర్ ఆల్ ఏంది, ఆఫ్టర్ ఆల్ అని మాట అనొచ్చా? రీతుతో ఆఫ్టర్ ఆల్ అనే మాట కూడా చాలా పెద్ద పదం. అది అవతల వాళ్ళని బాగా అవమానించినట్టు అవుతుంది. నువ్వు వచ్చింది షోకి పాల్గొనడానికి, గేమ్ ఆడడానికి తప్ప అవమానించడానికి కాదు కదా. సంజన గారు కాదు, అంత బాగానే ఉంటుంది, కానీ ఇది ఒక్కటి మాత్రం నచ్చదు. ఆమెకి ఆలోచన శక్తి అనేది లేదు. ఎవరు బయటికి వెళ్ళిపోతారా, ఎవరు హౌస్లో ఉంటారా అనేది ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళందరూ చెప్పారు, తనుజకి బయట ఓటింగ్ బాగా జరుగుతుంది, ఆమె విన్నర్ అని చెప్పింది. నిఖిల్ కొద్దిగా వీక్ ఉండని ఆమెకు అర్థమవుతుందిగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేదా? గేమ్లో అర్థం చేసుకోవాలి కదా సంజన గారు. అప్పుడు నిఖిల్కి సపోర్ట్ చేయాలిగా, కానీ నిఖిల్కి సపోర్ట్ చేయలేదు సంజన. దీనివల్ల ఎవరు వెళ్ళిపోయారు? నిఖిల్ గారే వెళ్ళిపోవడం జరిగింది పాపం.
ఎలిమినేట్ అయ్యి స్టేజ్ మీదకి రాగానే పాపం నిఖిల్ గారిని నాగార్జున గారు బాగా ప్రశంసించారు. ఈ వారం గేమ్ చాలా బాగా ఆడావు, కింగ్ కూడా అయ్యావు, కానీ ఎలిమినేట్ అయ్యావు, సరే నీ జర్నీ ఒకసారి చూద్దామని ఏవీ ప్లే చేశారు. అనంతరం హౌస్ మేట్ అందరిలో నీకు నచ్చని విషయం గురించి చెప్పు అంటూ నాగార్జున గారు అడిగారు. దీంతో తనుజాలో ఏడుపు ఒకటి నాకు బాగా నచ్చదు సార్. ఆమె ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది, అంత బాధపడుతూనే ఉంటుంది. ఆమెలో ఆ ఒక్కటి లేకపోతే, క్వాలిటీ లేకపోతే ఆమె సూపర్ సార్ అని చెప్పడం జరిగింది. రీతులో కన్ఫ్యూజన్ సార్, ఆమె ఎప్పుడు కన్ఫ్యూజన్ అవుతుంది, ఒక నిర్ణయం తీసుకోవాలంటే కన్ఫ్యూజన్లో ఉంటుంది రీతు చౌదరి. తర్వాత దివ్యలో ఓవర్ కమాండింగ్ ఉంటుంది, అంటే అందరినీ కమాండింగ్ చేయాలి, అందరూ నా మాట వినాలి, అందరూ నాతో ఉండాలని అన్నీ అంటది. అప్పటికి దివ్య కూడా మళ్ళీ నేను సార్ నిఖిల్ నేను నీకు సపోర్ట్ చేయలేదా, నీకు కావాలంటే ఆమ్లెట్ వేసి లేదా ఏమి వేసి లేదు చెప్పు అనేసరికి ఓకే సారీ అనుకుంటా మాట మార్చడం జరిగింది. తర్వాత భరణిలో సైలెన్స్గా ఉంటారు. ఇప్పుడు కూడా కార్నర్ అవుతున్నారు భరణి గారు. ఈ 2 days నుంచి కార్నర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే దివ్య విషయంలో, తనుజ విషయంలో మళ్ళా కార్నర్ అవుతుండు. ఎందుకంటే ఫస్ట్ 2 days వరకు బాగా ఆయన ఇంప్రూవ్ అయ్యిండు. మళ్ళీ లాస్ట్ 2 days వచ్చేసరికి మళ్ళీ కొద్దిగా వాళ్ళ కిల్లే వెళ్ళిపోతుండు, వాళ్ళ దాంట్లోనే ఉండిపోతుండు అన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే తనుజ కెప్టెన్ అయినప్పుడు వచ్చి ఎత్తుకోవడం, తండ్రిలాగా ఆయన ఎత్తుకోవడం, నా బిడ్డ తనుజ కెప్టెన్ అయింది ఆనందపడడం. అంతేకాకుండా దివ్య కెప్టెన్ నుంచి రిజెక్ట్ చేసినప్పుడు తనుజని అప్పుడు ఆయన భరణి గారు బాగా బాధపడ్డారు. నువ్వు అసలు తనుజని తీయాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా భరణి గారు బాధపడడం జరిగింది. అయితే ఈ ఆదివారం ఖచ్చితంగా ఎలిమినేషన్లో గౌరవ్ ఖచ్చితంగా ఎలిమినేట్ కాబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మొత్తం షూటింగ్ కూడా పూర్తయిపోయింది. నిజానికి ఆటపరంగా చూస్తే హౌస్లో ఉన్న వాళ్ళు నిఖిల్, గౌరవ్ ఇద్దరు చాలా స్ట్రాంగ్ కంటెస్ట్ అయినా కానీ ఓటింగ్ పరంగా తక్కువగా ఉన్నారంటూ వీరిని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ పంపించేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాబట్టి వీళ్ళకి ఓటింగ్ కూడా అనేది తక్కువ. అదే వీళ్ళు జెన్యున్గా వచ్చినట్టయితే వీళ్ళు ఖచ్చితంగా ఓటింగ్లో ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా హౌస్లో ఉండే ఇంకా అవకాశం ఉండేది. అయితే శనివారం రోజు నాగార్జున గారు హౌస్ మీద బిగ్ బాస్ 2 బిగ్ బాంబ్స్ వేయబోతున్నాడంటూ షాక్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఒకటి డబుల్ ఎలిమినేషన్ కాక మరొకటి ఏంటో తెలుసుకునేందుకు హౌస్ మేట్ చిన్న టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ఈ హౌస్లో తమకు మోస్ట్ సపోర్ట్ ఎవరు, కిందికి లాగేది ఎవరు అంటూ 2 పేర్లు చెప్పాల్సి ఉంటుందని. అయితే ఇందులో అత్యధికంగా 4 హౌస్ మేట్స్ సంజన వల్ల తమ ఆట కిందికి పోతుందంటూ వాళ్ళు తమ నిర్ణయం చెప్పడం జరిగింది. దీంతో హౌస్లో ఉన్న ఈ 2వ బాంబు సంజన మీద పడింది. నాగార్జున అన్నారు, తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో నో ఫ్యామిలీ వీక్ అని రాసి ఉంది. ఇది చూడగానే సంజన గారు బాగా ఎమోషనల్ అయింది, ఏడ్చింది. ఎందుకంటే సంజనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, అందులోనూ నెలల పసికందును ఇంట్లో అప్పచెప్పి షోకు రావడం జరిగింది సంజన గారు. దీంతో ఫ్యామిలీ వీక్లో ఎలాగైనా తన పిల్లల్ని భర్తని చూడొచ్చని ప్రతిరోజు ఏడుస్తూ వెయిట్ చేస్తుంది. అలాంటి సంజనకి నో ఫ్యామిలీ వీక్ అంటే పాప ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత బాధపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె బాధ వర్ణాతీతం. సార్ నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నో సార్ నేను వెళ్ళిపోతాను, నాకు ఈ గేమ్ అంటే ఇష్టం, అలానే మిమ్మల్ని ప్రతివారం చూడడం కూడా ఇష్టం, కానీ నేను ఇక ఉండలేను సార్, వెళ్ళిపోతా, రోజుకు 6 సార్లు ఏడుస్తున్నాను, ఇక నా వల్ల కాదు సార్, ప్లీజ్ నేను ఈ షోకి గౌరవం ఇస్తున్నాను, నాకంటే ఎక్కువ ప్రేమించాను కానీ నేను ఉండలేను, నేను అంత బ్యాడ్ ఎవరికి ఇక్కడ చేయలేదు సార్ అంటూ సంజన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడ్చి బాగా బాధపడింది. ఇది నా డిసిషన్ కాదమ్మా, హౌస్లో మెజారిటీగా నీ మూలంగా వాళ్ళ ఆట మునిగిపోతుందన్న వారు వేరే వాళ్ళ మూలంగా అవుతుందంటే ఇదే బాంబు వేరే వాళ్ళ మీద పడి ఉండేది, రిజల్ట్ మనం ఊహించలేం అంటూ నాగార్జున గారు అన్నారు. నేను రిజల్ట్ని గౌరవిస్తాను కానీ నన్ను ఇంటికి పంపించేయండి సార్, నా వల్ల కాదు, సారీ సార్, ఇది నేను పొగరుతో చెప్పడం లేదు సార్, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేస్తూ ఏడ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్. ఓకే ఫ్రెండ్స్.